చాలా మంది ఫాదర్ డయాబెటిక్ కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అప్పుడు నేను తిన్నానంటే అంత ఖర్చు పెట్టాలి. అసలు ఒక డయాబెటిక్ పేషెంట్ రాగానే మీరు అసలు ఏం చూస్తారు? ఫాస్టింగ్ షుగర్ ఈజ్ రేంజింగ్ బిట్వీన్ 100 to 125. ఇన్‌స్టాలో, యూట్యూబ్‌లో వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకొని నేను ప్రీ డయాబెటిక్ అంట. ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ అయింది సార్ ఈ మధ్యలో. హూ ఎగ్జాక్ట్‌లీ ఫాల్స్ ఇంటూ ద కేటగిరీ ఆఫ్ ప్రీ డయాబెటిక్ సార్? ఆల్కహాలే నాట్ అడ్వైజబుల్. ఇంకా షుగర్ టాబ్లెట్స్ వేసుకోవడం ప్రతి డయాబెటిక్ కార్బ్స్‌ని ఒక విలన్‌లా చూస్తారు. రైస్ తీసుకోకూడదా? హౌ ఈస్ లైక్ కార్బ్స్ డైరెక్ట్‌లీ రిలేటెడ్ టు డయాబెటిక్? అలసట ఎక్కువ ఉంటుంది. ఊరిని ఏ పని చేసినా తొందరగా అలసిపోతున్నాను. శరీరంలో బలం లేనట్టు ఉంటుంది. విచ్ ఇస్ ద మోస్ట్ యాక్యురేట్ టెస్ట్? వితౌట్ డ్రగ్స్ నేను ఎలా కంట్రోల్ చేస్తున్నాను? నాకు మాట్లాడితే పొత్తు దగ్గర నొప్పి వస్తుంది, యూరిన్ మంట వస్తుంది. డయాబెటీస్ ఇలా కూడా ప్రెజెంట్ అయ్యవచ్చా అని మీరు సర్ప్రైజ్ అయిన కేసు ఏదైనా ఉందా సార్? ఎందుకంటే మీరు కన్ఫర్మ్ అయిపోయి నాకు తొందరగా షుగర్ వచ్చేసిందని భయపడి వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా చెక్ చేసుకోవాలి నేను అన్ని రావాల్సిన ఏజ్ ఏంటి సార్ ఇప్పుడు? మినిమం ఏజ్ అయితే నా సజెషన్ లేట్ నైట్ డిన్నర్స్ చేయకూడదు, వెయిట్ తగ్గించుకోవాలి. ఇట్స్ లైక్ లోడింగ్ అ గన్ విత్ జీన్స్ ఆఫ్ డయాబెటీస్, బట్ పుల్లింగ్ ద ట్రిగర్ ఆఫ్ దట్ గన్ ఈజ్ ఆల్ యువర్ లైఫ్ స్టైల్. హౌ ఇస్ స్ట్రెస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు డయాబెటీస్? మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే డాక్టర్ అంటే 24 hours ఉండాలి. టాప్ 3 లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ యూ వుడ్ రికమెండ్? ఇనీషియలీ మాట్లాడేది అంతా ఎక్సర్సైజ్. చాలా మందికి డయాబెటీస్ అంటేనే అదే, నేను ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలా అని చాలా. ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని. నేను సర్జరీ వార్డుకి వెళ్ళినప్పుడు చూసే ప్రతి 3 బెడ్స్లో ఒక కేసు డయాబెటిక్ పుట్టే ఉంటారు. మా ప్రొఫెసర్ నాకు చదువుకునే టైంలో చెప్పేటప్పుడు టేకింగ్ అ గ్లూకోజ్ ఫీల్ దట్ ఈజ్ అ పాకిస్తానీ. ఆప్టోమెట్రిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు, ఆప్టోమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీరు ఎట్టినా చెక్ చేసుకోవాలి. ఆల్కహాల్ అండ్ డయాబెటీస్, హౌ డు దే కమ్ టుగెదర్? హెల్దీ లైఫ్ స్టైల్కి ఆల్కహాల్కి 2 different paths. ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఈజ్ ఇట్ ఎ బూన్? So I think patients trust and health education is what you should believe in. How is diabetes and genetics correlated, sir? This is the best country I would suggest you. Yes. Next, when we come to diabetology, sir, you have done a course in diabetology, sir. మనకి హ్యాస్ మెడికోస్ ఆర్ మాకు తెలుసు అసలు డయాబెటీస్ ఏంటో, బట్ జనరల్ పబ్లిక్కి ఏదో షుగర్ ఉంది నాకు ఇది ఒక్కటే అనిపిస్తుంది. అసలు వాట్ ఈస్ డయాబెటీస్ ఫర్ జనరల్ పబ్లిక్? డయాబెటీస్ నార్మల్గా ఏంటంటే హై బ్లడ్లో షుగర్ ఎక్కడ నార్మలీ there is a very high blood sugar in the body, it is obviously damaging. So either in diabetes the blood sugar is rather very much increased. The second option is when there is inadequate production of insulin సరిగా బీటా సెల్స్ తయారు చేయట్లేదు కాబట్టి ఆ షుగర్ ఎక్కువైపోతుంది. సెకండ్ ఆప్షన్ ఇస్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావటం శరీరంకి, దానికి ఒక ప్రాబ్లం. దీస్ 2 problems ఆర్ ద ప్రైమరీ కాజ్ ఆఫ్ డయాబెటీస్, అదర్ ఇట్ ఇస్ type 1 or type 2. జనరల్ ఎనలాగ్ చెప్పాలంటే లైక్ సముద్రంలో వైజాగ్ కాబట్టి వి థింక్ అబౌట్ సీ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్. సముద్రంలో ఒక పడవలో నిన్ను వదిలేసి మీన్ యూ హ్యావ్ నో వాటర్ అరౌండ్, మీన్ యూ హ్యావ్ లోడ్స్ ఆఫ్ వాటర్ అరౌండ్ బట్ ఆల్ ఇస్ సీ సాల్ట్ వాటర్ and you want to drink, obviously you cannot drink that salt water and you die of dehydration. All the cells similarly, the body cells in the body, a lot of glucose is there, but you cannot utilize this glucose just because there is insulin production సరిగా లేకపోతే ఇన్సులిన్ రెసిస్టెన్స్ రావడం. దీనివల్ల ఇప్పుడు మన సముద్రంలో అనుకున్నప్పుడు ఆ సాల్ట్ వాటర్ని ఫ్రెష్ వాటర్ కింద కన్వర్ట్ చేసుకుంటే తాగలం. అలాగే ఈ శరీరంలో ఆ గ్లూకోజ్ని should be converted by insulin so that can be utilized in the body. That is the framework of diabetes as such. It's type 1 కావచ్చు, type 2 కావచ్చు, or gestational diabetes కావచ్చు. It is the basic things which we have approached, and I would suggest to people ki ఇది తెలియాలి, basics of diabetes అంటే ఏంటో తెలియాలి. సో హౌ ఇస్ డయాబెటీస్ అండ్ జెనెటిక్స్ కోరిలేటెడ్? అంటే చాలా మంది ఫాదర్ డయాబెటిక్ కాబట్టి పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, ఇప్పటి నుంచే ప్రికాషన్స్ తీసుకోవాలి అని చాలా మంది అంటూ ఉంటారు. అసలు అది నిజమా, ఆర్ వాట్ ఆర్ ద క్యాచెస్ ఇన్ ఇట్? Yes. Diabetes, type 2 diabetes, definitely, obviously, we say it is genetically connected. Moreover, we say like
డయాబెటీస్ ఫ్యామిలియల్ వచ్చేది జీన్స్ ద్వారానే, మోస్ట్ ఆఫ్ దెమ్. సో ఇది ఎలా ఉంటుందంటే ఇట్స్ లైక్ లోడింగ్ అ గన్ విత్ దిస్ జీన్స్ ఆఫ్ డయాబెటీస్, బట్ పుల్లింగ్ ద ట్రిగర్ ఆఫ్ దట్ గన్ ఈజ్ ఆల్ యువర్ లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్. హౌ ఎఫెక్టివ్ యు ఆర్ మేనేజింగ్ యువర్ లైఫ్. ఇదివరకు ఎలా ఉండేదంటే స్ట్రెస్ ఉండేది కాదు పేరెంట్స్కి, ఆబ్వియస్లీ లేదని కాదు, తక్కువ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్. ఇప్పుడు జనరేషన్ కొద్దీ యాజ్ అ జనరేషన్ ప్రోగ్రెసెస్ పొల్యూషన్ కానీ, స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ, కంపారిజన్ ఆఫ్ లైఫ్ కానీ, ద వే వీ ఈట్ ఫుడ్ కానీ, ఆల్ దిస్ మ్యాటర్స్. సో దిస్ యాడ్స్ అన్ ఎక్స్ట్రా కాంపోనెంట్, దిస్ పుల్స్ అ ట్రిగర్ ఫర్ ద గన్ విచ్ ఇస్ లోడెడ్ విత్ జెనెటిక్స్. So that diabetes gun is bursting very fast. So I would suggest people to get not to fear, బట్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ చేసుకోమని నా అడ్వైస్ చేస్తాను. ఎక్సర్సైజ్తో కానీ, డైట్ కంట్రోల్లో కానీ, కొంచెం లైఫ్ని ఈజీగా కంఫర్టబుల్గా బ్యాలెన్స్డ్గా లీడ్ చేయమని కానీ, అది నా అడ్వైస్. ఏంటంటే వీక్లీ ఎక్సర్సైజ్, ఫిట్నెస్ యాక్టివిటీస్ చేసుకోవటం, కామ్ అండ్ ఫ్రెండ్లీ లైఫ్, అడిక్వేట్ స్లీప్ అవర్స్, బ్యాలెన్స్డ్ ఫుడ్, డిక్రీజ్ కార్బోహైడ్రేట్స్ కానీ, ఇవన్నీ కొంచెం ఆలోచించి ఏం తీసుకున్నా ఆలోచించి తీసుకోవడం మంచిది. సో టూ మచ్ మన ఇండియన్స్ ఏంటంటే జనరల్గా మనకు కార్బోహైడ్రేట్, హై కార్బోహైడ్రేట్ డైట్ తీసుకుంటాం, అది కట్ షార్ట్ చేసి కొంచెం ప్రోటీన్స్ ఇంక్రీజ్ చేసి. డయాబెటీస్ అంటే ఫుడ్ తినొద్దని కాదు, ఇట్ ఈస్ టు డిక్రీజ్ ద అమౌంట్ ఆఫ్ కార్బ్స్ అండ్ ఇంక్రీజ్ ద అదర్ ఆప్షన్స్ ఫర్ ఇట్. సార్ ఇది ఒక క్వశ్చన్ ఆల్రెడీ ఒక సపరేట్ క్వశ్చన్ అనుకున్నాను సార్. ప్రతి డయాబెటిక్ కార్బ్స్ని ఒక విలన్లా చూస్తారు. రైస్ తీసుకోకూడదా, చపాతీ తినచ్చా, రైస్ తక్కువ తినచ్చా, ఒక కప్ తింటే సరిపోద్దా, 2 కప్పులు, అసలు హౌ ఈజ్ లైక్ కార్బ్స్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు డయాబెటీస్, అండ్ అసలు వాళ్ళంతా కార్బ్స్ని అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉందా? కార్బ్స్ ఆర్ ఇన్ఫ్యాక్ట్ విచ్ దే హ్యావ్ హై గ్లైసెమిక్ ఇండెక్స్ కాబట్టి ప్రాబ్లం ఉంటుంది. సో గ్లైసెమిక్ ఇండెక్స్ ఎక్కువ ఉన్నదాన్ని మనం తగ్గించకుండా తీసుకోవాలి. కార్బ్స్ అసలు తినకూడదని కాదు, ఇట్ ఈస్ హౌ యూ బ్యాలెన్స్ యూర్ లైఫ్. అప్పుడు నేను తిన్నానంటే ఇంత తిన్నానంటే అంత ఖర్చు పెట్టాలి, అంతకంటే ఎక్కువ ఖర్చు పెడితేనే నాకు బ్యాలెన్స్ వస్తుంది లైఫ్లో. మోస్ట్ ఆఫ్ ద యాజ్ ద ఏజ్ ప్రోగ్రెసెస్, ఇప్పుడు చిన్న వయసులో మీ వయసులో ఏమవుతుందంటే యూ హ్యావ్ వాట్ ఎవర్ యూ ఈట్, యూ గో ఫర్ spending that energy, adequate energy. But as people get older, so they have reduced expenditure. సో ఇంటేక్ పెరిగి ఎక్స్పెండిచర్ తగ్గినప్పుడు ఆ బ్యాలెన్స్ దెబ్బతింటుంది. సో హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న కార్బ్స్ని కొంచెం తగ్గించి లో గ్లైసెమిక్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం మంచిది. అది మా ఇంట్లో మా మమ్మీ ఎక్కువ టీవీ చూసి, ఇన్స్టా చూసి, యూట్యూబ్ చూసి మిల్లెట్స్ తినాలంట మా డాడీకి మిల్లెట్స్ పెట్టడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో వాట్ డూ యూ థింక్ సార్, మిల్లెట్స్ నిజంగా హెల్ప్ అవుతాయి అంటారా? ఇట్ ఈస్ కొంచెం కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అయినా సరే మిల్లెట్స్ హ్యాస్ లెస్ గ్లైసెమిక్ ఇండెక్స్ వెన్ కంపేర్ టు రైస్. ఈ పాలిష్డ్ రైస్ అన్నిటికంటే మిల్లెట్స్ ఆబ్వియస్లీ ఈజ్ ద బెస్ట్ చాయిస్ ఆఫ్ వెన్ యూ టేక్ కార్బోహైడ్రేట్స్. మనకి వేరే ఆప్షన్ లేదు కాబట్టి మిల్లెట్స్ డెఫినెట్గా తీసుకుంటే ఇట్ ఈస్ ఓవర్ రైస్, రూలింగ్ ఓవర్ రైస్ ఈజ్ ద బెస్ట్. Nowadays the trend is also changing. Yes. Sir, so when you sit in your clinic, how do you see diabetes patients presenting to you, sir? అసలు ఒక డయాబెటిక్ పేషెంట్ రాగానే మీరు అసలు ఏం చూస్తారు? అంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు డయాబెటీస్ ఉందని, వాళ్ళు అసలు ఏ సిమ్టమ్స్తో వస్తారు సార్ అసలు మీ దగ్గర? ఈ రోజుల్లో యంగ్ పేషెంట్స్ కూడా వస్తున్నాయండి. ప్రైమరీ ఏంటంటే దే ప్రెజెంట్ విత్ డిఫరెంట్ కాంప్లెక్సిటీస్, సమ్ కైండ్ ఆఫ్ జెనెటల్ ఇన్ఫెక్షన్స్ కావచ్చు. దట్ ఈస్ మోస్ట్ ఫ్రీక్వెంట్లీ థింగ్స్ విచ్ సీ దీస్ డేస్, ప్రెజెంటింగ్ విత్ జెనెటల్ ఇన్ఫెక్షన్స్. ఆల్సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కంప్లైంట్ విత్ పాలీయూరియా, ఎక్కువ యూరిన్ అయిపోతుందండి, మల్టిపుల్ టైమ్స్ ఇన్ ద నైట్, ఐ హ్యావ్ టు గెట్ అప్ 4 or 5 times ఇన్ ద నైట్ అంటారు. మళ్ళీ ఆకలి పెరిగిపోయింది, దాహం పెరిగిపోయింది, ఆల్ దిస్ సైన్స్. అండ్ అలసట ఎక్కువ ఉంటుంది, ఊరిని ఏ పని చేసినా తొందరగా అలసిపోతున్నాను, ఆల్ దీస్ థింగ్స్. ఎనర్జీ డ్రిప్ అయిపోతున్నట్టు, శరీరంలో బలం లేనట్టు ఉంటుంది. సో ఇవన్నీ సిమ్టమ్స్ పేషెంట్స్ మనకి చెప్పినప్పుడు, నాట్ ఆల్, మేబీ ఒకటి చెప్పినా మనకు ప్రైమరీ వి స్టార్ట్ థింకింగ్ దిస్ పర్సన్ మైట్ హ్యావ్ diabetes. So we send them for test, and then if they are ending up having diabetes, then we start treating them with any kind of physical, first nominal physical, non-pharmacological measures తీసుకుంటాం, going for exercise modules and diet controls, nutritional status checks, క్యాలరీ కంట్రోల్ డైట్ కానీ ఇవన్నీ తీసుకుని మెయింటైన్ చేసుకుంటాం. లేకపోతే దెన్ వీ ఆబ్వియస్లీ గో ఇన్ టు ఫార్మకలాజికల్
సార్ మీరు చూసిన ఒక వెరీ సర్ప్రైజింగ్ ప్రెజెంటేషన్ ఆఫ్ డయాబెటీస్ అంటే మీరు చూసి డయాబెటీస్ ఇలా కూడా ప్రెజెంట్ అయ్యవచ్చా అని మీరు సర్ప్రైజ్ అయిన కేసు ఏదైనా ఉందా సార్ మీకు? ఈ కాలంలో కొంచెం సర్ప్రైజింగ్లు తక్కువ. ఈ కాలంలో అలవాటు అయిపోయింది కాబట్టి ఫ్రీక్వెంట్గా వస్తున్నాయి. బట్ ఇదివరకు చిన్న అంటే yesterday I met one patient in my clinic. He has come out 20-year-old complaining of burning micturition multiple times. Means last 6 months నుంచి multiple times urine infection అని కంప్లైంట్ చేస్తూనే ఉన్నాడు. సో ఐ ఆస్క్డ్, he came along with his father yesterday. సో నాకు సార్ ఎంతకి తగ్గట్లేదు సార్, ఒక డాక్టర్ చెప్తున్నారు తగ్గిపోతుందని మందులు పెడుతున్నారు, నేను ఇంకా చిన్న వయసులో కాలేజ్కి వెళ్తున్నాను, ఇంజనీరింగ్ చదువుతున్నాను, నాకు మాట్లాడితే పొత్తు దగ్గర నొప్పి వస్తుంది, యూరిన్ మంట వస్తుంది, ఇవన్నీ వస్తున్నాయి కంప్లైంట్ చేస్తుంటే దెన్ ఐ సెండ్ హిమ్ ఫర్ HbA1c టెస్ట్ అండ్ దెన్ ఇట్ రివీల్ దట్ he has come out with 11.2, that is pretty high. And then his father started, what did you recognize doc? I didn't even tell you. నాకు షుగర్ ఉంది, యాజ్ అ ఫాదర్ షుగర్ ఉందని కూడా నేను చెప్పలేదు, మీరు ఎలా కనిపిస్తుంది. సో సీ దిస్ సిమ్టమ్స్ ఇట్ సెల్ఫ్ యాజ్ అ డాక్టర్ వీ అండర్స్టాండ్ థింగ్స్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ అండ్ దెన్ వీ సెండ్ దెమ్ ఫర్ ద టెస్ట్ ఇఫ్ నీడెడ్. సో అప్పుడు హీ స్టార్టెడ్ ఆస్కింగ్, ఈజ్ ఇట్ జెనెటికలీ కనెక్టెడ్? అవ్వచ్చు అవ్వకపోవచ్చు, బట్ ఐ జస్ట్ రివీల్ దట్ జీన్స్ ఉండొచ్చు, కానీ మన లైఫ్ స్టైల్ మేక్స్ ఆల్ దస్ చేంజెస్. సో ఎనీ కైండ్ యూరిన్ ఇన్ఫెక్షన్ కానీ, పెనిస్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఎనీథింగ్ జెనెటల్ ఇన్ఫెక్షన్స్ క్యాన్ బీ if you go through for any further testing, we can reveal that. సార్ నేను దీని గురించి కొద్దిగా అంటే మీకు అడగడానికి నేను కూడా కొద్దిగా రీసెర్చ్ చేస్తున్నప్పుడు బ్యాలనైటిస్ ఇస్ ఆల్సో వెరీ కామన్ ప్రెజెంటేషన్ నౌ డేస్ అని తెలిసింది. బెలనైటిస్కి ఏంటంటే మోస్ట్లీ ఎక్కువ బ్లడ్ గ్లూకోజ్ పెరిగేసరికి మన బ్లాడర్లో మోస్ట్ ఆఫ్ ది గ్లూకోజ్ ఇస్ హై, దేర్ ఇస్ మోస్ట్ ఛాన్సెస్ ఫర్ ఫంగల్ అండ్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ టు గ్రో. సో కాబట్టి దే ప్రెజెంటెడ్ వెరీ ఫ్రీక్వెంట్లీ విత్ బెలనైటిస్, వెరీ ఫ్రీక్వెంట్లీ విత్ దట్ ప్రాబ్లమ్. సో ఇట్ ఈస్ నథింగ్ న్యూ దీస్ డేస్. సో ఇట్ ఇస్ మాకు రొటీన్ అయిపోయింది. సో వీ వుడ్ సజెస్ట్ పీపుల్ టు నో దట్ నాట్ ఓన్లీ దాహము, ఇది యూరిన్ మల్టిపుల్ టైమ్స్ వెళ్ళటము, ఆకలి ఎక్కువ, నీరసం, ఇదే కాకుండా యూరిన్ ఇన్ఫెక్షన్స్ కానీ జెనెటల్ ఇన్ఫెక్షన్స్ కానీ కామన్గా వస్తాయని పబ్లిక్ తెలవాలని అంతే. ఎస్ సార్, అందరూ ఓన్లీ ఇదొక్కటే, ఈ ఆస్పెక్ట్ అసలు ఎవరికీ తెలియదు సార్. సో ఇప్పుడు ప్రతి వాళ్ళని లైక్ ఇన్స్టాలో, యూట్యూబ్లో వాళ్ళకి వాళ్ళు చెక్ చేసుకొని నేను ప్రీ డయాబెటిక్ ఇది చాలా ట్రెండింగ్ టాపిక్ అయింది సార్ ఈ మధ్యలో. సో అసలు who are pre-diabetics? అసలు who exactly falls into the category of pre-diabetics, sir? సో pre-diabetics అంటే ఎనీథింగ్ people who can become chances to become a diabetic are called a pre-diabetic. దాంట్లో కొంచెం టెస్టింగ్ క్రైటీరియా ఉంటుందండి. HbA1c అని ఉంటుంది, గ్లైసేటెడ్ హిమోగ్లోబిన్ అని. సో మన ఎప్పుడైతే హిమోగ్లోబిన్లో విచ్ ఇస్ ఇన్ ద రెడ్ బ్లడ్ సెల్, దాంట్లో గ్లూకోజ్ డిటెక్షన్ ఎప్పుడైతే ప్రాసెస్ ఆఫ్ గ్లైసేషన్లో ఉంటుంది, మనం ఎప్పుడైతే 3 months యావరేజ్ రికగ్నైజ్ చేస్తాం, దిస్ అ బేసిక్ థింగ్ వెర్ వీ హ్యావ్ 5.7 నుంచి 6.4 వరకు ప్రీ డయాబెటిక్ స్టేటస్లో ఉంటుంది. ఎనీబడి లెస్ దెన్ 5.7 ఆర్ నాన్ డయాబెటిక్ కంప్లీట్లీ. సో ప్రీ డయాబెటిక్స్ ఈ కండిషన్ మీట్ అయితే, అండ్ ద ఫాస్టింగ్ షుగర్ ఇది ఒకటే HbA1c 5.7 నుంచి 6.4 కాకుండా ఫాస్టింగ్ షుగర్ ఈజ్ రేంజింగ్ బిట్వీన్ 100 to 125. అండ్ ఆల్సో ఓవరాల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ అంటాం మనం. అది ఏంటంటే 75 grams ఆఫ్ గ్లూకోజ్ ఇచ్చి ఒక 2 hours తర్వాత టెస్ట్ చేసుకుంటే మనకి ఎంత గ్లూకోజ్ ఉంది అనేది, దట్ విచ్ షుడ్ నాట్ ఓవర్ కాస్ట్ 200 దాటకుండా ఉంటే, అరౌండ్ అబౌట్ 140 to 199, 200 మార్క్ అంటాము యాజ్ ద స్టాండర్డ్ సెట్ బై అమెరికన్ డయాబెటీస్ సొసైటీ. సో ఈ 200 దాటకుండా ఉంటే ఆఫ్టర్ దిస్ ఓవరాల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్, ఈ 3 క్రైటీరియాస్ ఇఫ్ దే మీట్ అప్, if they are less than whatever the criteria is or within the criteria ఉంటే వాళ్ళని ప్రీ డయాబెటిక్స్ అంటాం. సో వన్స్ అగైన్ HbA1c, ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ అండ్ ఓవరాల్ గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్. చాలామంది ఇప్పుడు అందరూ ఇంట్లో గ్లూకోమీటర్స్ వాడుతున్నారు సార్. ప్రతి వాళ్ళు పొద్దున్న లేచి ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ చెక్ చేసుకొని అది ప్రీ డయాబెటిక్ రేంజ్ వస్తే నేను ప్రీ డయాబెటిక్ అని అందరూ ఫిక్స్ అయిపోతున్నారు. సో అంటే 3 టెస్టులు చేసుకొని కన్ఫర్మ్ చేసుకోవడం బెటర్ అంటారా? ఆల్రెడీ లైక్ ఒక్క దాంట్లో చూసి చేసేసుకుంటే సరిపోతుంది అంటున్నారు. ఎప్పుడు కన్ఫర్మ్ చేసుకోవడానికి డాక్టర్ అడ్వైస్ తీసుకోండి.
ఎందుకంటే మీరు కన్ఫర్మ్ అయిపోయి నాకు తొందరగా షుగర్ వచ్చేసిందని భయపడిపోయి ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోయి అది చేసుకోవడం మంచిది కాదు. నా సజెషన్ ఏంటంటే టేక్ నియరెస్ట్ డాక్టర్స్ అడ్వైస్. ఎనీ డాక్టర్ విల్ బీ వెరీ ఫ్రెండ్లీ టు యూ. టేక్ ఎ ఫ్యూ టెస్ట్ విచ్ ఆర్ రిక్వైర్డ్. ఏదైతే అవసరం ఉంటుందో ఆ టెస్టులు రాస్తారు, చేయించుకుని మీరు డయాబెటిక్కో కాదో కన్ఫర్మ్ చేసుకోండి. దాని తర్వాతే వెదర్ యూ కెన్ ఆ డాక్టర్ అడ్వైస్ బట్టి వెదర్ యూ కెన్ రివర్స్ దట్ డయాబెటీస్ అనేది కూడా క్రైటీరియా ఈ కాలం ఉంది. వెన్ యూ ఆర్ లూజింగ్ ఆబ్వియస్లీ కటింగ్ డౌన్ ద డైట్, ఇంక్రీజింగ్ యువర్ ఎక్సర్సైజ్ మాడ్యూల్ వీక్లీ అట్లీస్ట్ 150 125 to 150 hours వీక్లీ. మళ్ళీ డైట్ కంట్రోల్ బాగా చేయటం, వెయిట్ లాస్ అవ్వటం, ఇవన్నీ చేస్తే రివర్స్ ఆఫ్ డయాబెటీస్ కూడా అవుతుంది. అందుకని డయాబెటీస్ ఉందని భయపడే కంటే దాన్ని ఎలా కంట్రోల్లో తెచ్చుకోవాలి, దాన్ని రివర్స్ చేసుకోవాలి అని ఆలోచన వితౌట్ డ్రగ్స్ నేను ఎలా కంట్రోల్ చేసుకుని మందులు వేసుకోకుండా నేను ఎలాగ షుగర్ని కంట్రోల్లో తెచ్చుకోగలను అనేది చాలా ఇంపార్టెంట్ దీస్ డేస్. సో ఇప్పుడున్న 3 టెస్ట్ గ్లూకోజ్ టాలరెన్స్, HbA1c అండ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ విచ్ ఇస్ ద మోస్ట్ యాక్యురేట్ టెస్ట్ సార్ దట్ డెఫినెట్లీ టెల్స్ యూ దట్ యు ఆర్ డయాబెటిక్ ఆర్ నాట్? So accurate test అంటే HbA1c is a very good test which gives you uh, exact values, but to compare with it with the other things ఏ ఒక్కటి కరెక్ట్ టెస్ట్ కాదు. కంపేర్ విత్ ద అదర్ థింగ్స్ ఫాస్టర్ గ్లూకోజ్ కానీ ఓరల్ గ్లూకోజ్ ఈ మూడు కంపారిజన్ తర్వాత మాత్రమే మీరు డయాబెటిక్ కాదో నిర్ధారించుకోండి. నిర్ధారించుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్స్ మనం ఆలోచించుకోవచ్చు. అంతేగాని ఒక టెస్ట్ ఫింగర్ ప్రింట్ టెస్ట్ చేసేసుకుని నాకు షుగర్ ఉంది బాబోయ్, అయ్యో బాబోయ్ అని డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, బాధపడటం నా అడ్వైస్ కాదు. మీరు ఎవరైనా పేషెంట్ని అంటే ఇప్పుడు ఫాస్టింగ్ గ్లూకోజ్ ఉంటుంది, కొంత వెళ్ళి తిని 2 hours తర్వాత కూడా మళ్ళీ టెస్ట్ చేస్తారు సార్. సో ఫాస్టింగ్ గ్లూకోజ్లో ప్రీబయోటిక్ అయ్యి ఉండి పోస్ట్ ప్రాండియల్గా వాళ్ళు నార్మల్ గ్లూకోజ్ లెవెల్ ఉన్న పేషెంట్ ఎవరైనా మీరు చూసారు సార్? ఆ కేసెస్ ఉంటాయా అసలు ఏమైనా? ఫాస్టింగ్ మీరు అంటున్నారు ఫాస్టింగ్ షుగర్ ఉండి ఫాస్టింగ్ షుగర్లో ప్రీ డయాబెటిక్ రేంజ్లో ఉండి పోస్ట్ ప్రాండియల్గా నార్మల్ లెవెల్స్. ఎస్ ఐ గాట్ ఇట్. దట్స్ కాల్డ్ ఇంపేర్డ్ ఫాస్టింగ్ గ్లూకోజ్ టెస్ట్ అవ్వచ్చు. ఎందుకంటే వాళ్ళకి ఓవర్ నైట్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్, మల్టిపుల్ ఫ్యాక్టర్స్ కెన్ ఇంపాక్ట్ ద కైండ్ ఆఫ్ డైట్, వాళ్ళు ఎలాంటి ఫుడ్ తీసుకుంటున్నారు, ఇలాంటి డైట్ కూడా. ఒకవేళ ఫాస్టింగ్ ఉండి పోస్ట్ లంచ్ అంతా బాగుందంటే దే హ్యావ్ టు థింక్ ఆ ఫాస్టింగ్ నేను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, లేట్ నైట్ డిన్నర్స్ చేయకూడదు, లేకపోతే వెయిట్ తగ్గించుకోవాలి, లేకపోతే హై గ్లైసిమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్ తీసుకోకూడదు, డైట్ మార్చుకోవడం, కార్బోహైడ్రేట్స్ తగ్గించుకోవాలంటే సరిపోతుంది. ఇంపైర్డ్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ రిలేటివ్లీ నీడ్ ఆఫ్ ట్రీట్మెంట్, బట్ స్టిల్ సర్టన్ థింగ్స్ ఇఫ్ నీడెడ్ విల్ గో డూ దాట్. నార్మల్గా అయితే ఒక 20-25 years ఏజ్ ఉన్న వాళ్ళు ఒకప్పుడైతే డయాబెటీస్ గురించి అసలు ఆలోచించేవారు కాదు, ఓన్లీ 35-40 years. సో వాట్ ఈస్ ద కరెక్ట్ ఏజ్ పర్సన్ షుడ్ వరీ అబౌట్ హిమ్సెల్ఫ్? నేను డయాబెటిక్ అయి ఉండొచ్చేమో అని ఒక, అంటే వాళ్ళకి సిమ్టమ్స్ ఉన్నా లేకపోయినా చెక్ చేసుకోవాలి నేను అని రావాల్సిన ఏజ్ ఏంటి సార్ ఇప్పుడు? మినిమం ఏజ్ అయితే నా సజెషన్ అయితే 30కి షుడ్ స్టార్ట్ థింకింగ్. అట్ ద ఏజ్ ఆఫ్ 30 దట్ ఈస్ అ క్రైటీరియా. 30కి షుడ్ స్టార్ట్ టెస్టింగ్, ఎవ్రీ ఇయర్లీ టెస్ట్ ఒకసారి చేయించుకోవడం, షుగర్ టెస్ట్ ఎలా ఉందో యాన్యువల్ హెల్త్ చెకప్ చేయించుకోవడం మంచిది. బట్ స్టిల్ ఇఫ్ దే ఆర్ జెనెటికలీ కనెక్టెడ్ అండ్ మనం ఇందాక మాట్లాడుకున్న ఫ్యామిలీలో ఏమైనా స్టోరీ జెనెటిక్స్ ఏమైనా స్టోరీ ఉంటే దెన్ ఆఫ్టర్ ఎనీ సిమ్టమాటిక్గా కొంచెం అనిపించినా సరే మనం దాన్ని ఒకసారి టెస్ట్ చేయించుకోవడం మంచిది ఫ్రమ్ ఏజ్ ఆఫ్ 20 ఇఫ్ దే ఆర్ ఫ్యామిలియల్ జెనెటిక్స్ ఆర్ దేర్. బట్ ఆఫ్టర్ 30 ఎవ్రీబడి షుడ్ గెట్ ద టెస్ట్. సో ఒకవేళ డయాబెటిక్ కాదనుకోండి సార్, ఒకవేళ నేను ఈరోజు బ్లడ్ షుగర్ చెక్ చేసుకున్నాను, ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ ఆర్ ఇయర్స్ షుడ్ ఐ అగైన్ గెట్ చెక్డ్ ఇఫ్ ఐ అస్యూమ్ ఐఎమ్ నాట్ ఎ డయాబెటిక్? ఇఫ్ దట్ ఈస్ ట్రూ, ఇఫ్ యు ఆర్ నాట్ ఎ డయాబెటిక్ కంప్లీట్లీ, వన్స్ ఇన్ 3 years సరిపోతుందండి. 3 years సరిపోతుంది. అంత ప్రతి సంవత్సరం చేయించుకోవాల్సిన అవసరం లేదు. వన్స్ ఇన్ 3 years సరిపోతుంది. బట్ అమౌంట్ ఆఫ్ స్ట్రెస్సెస్తో, అమౌంట్ ఆఫ్ బీపీ చూపించుకుని, ఇవన్నీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్, కోమార్బిడిటీస్ ఎక్కువ ఈ కాలంలో చాలామందికి వస్తున్నాయి. బికాస్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ తీసుకోవడంలో కానీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ ఇవన్నీ ఉంటున్నాయి. కాబట్టి వీ అడ్వైజ్ దెమ్ కొంచెం ఫ్రీక్వెన్సీ టెస్ట్లు ఫ్రీక్వెంట్గా చేయించుకోండి. బట్ 3 years యాజ్ అ హెల్దీ పర్సన్ ఐ వుడ్ సజెస్ట్ యూ 3 yearsకి ఒక్కసారి టెస్ట్లు చేయించుకోవడం మంచిది. సార్ సో కమింగ్ టు స్ట్రెస్, అంటే చాలామంది ఇప్పుడు చాలా స్ట్రెస్ కూడా, అంటే స్ట్రెస్ ఈజ్ ద లీడింగ్ కాజ్ ఫర్ మెనీ డిసీజెస్. అసలు హౌ ఇస్ స్ట్రెస్ డైరెక్ట్లీ రిలేటెడ్ టు డయాబెటీస్? అంటే స్ట్రెస్ వల్ల అసలు డయాబెటీస్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది? I think stress is connected in increasing your cortical hormones.
గ్లూకోకార్టికాయిడ్స్ కానీ ఆల్ దిస్ స్టెరాయిడ్ హార్మోన్స్ ఆర్ ఇంక్రీజ్డ్. ఇది ఏం చేస్తుందంటే స్టోర్డ్ గ్లూకోజ్ అంతా తీసుకొచ్చి బ్లడ్లో పడేస్తుంది. స్ట్రెస్ ఉన్నప్పుడు యూటిలైజేషన్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, అవసరం ఉంటుంది. సో వెన్ దెర్ ఇస్ ఆల్ దిస్ deposited glucose in the multiple places like the liver, muscle tissues, fat, all these things are there. ఆ గ్లూకోజ్నంతా తీసుకొచ్చి మెయిన్ బ్లడ్ స్ట్రీమ్లో పడేస్తుంది, స్టోర్డ్ గ్లూకోజ్నంతా. కాబట్టి స్ట్రెస్ ఎక్కువ ఉన్నప్పుడు హార్మోన్స్, కార్టికల్ హార్మోన్స్, స్టెరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. కాబట్టి సో మనకి గ్లూకోజ్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఒక ట్రెండింగ్ డివైస్ చాలా నడుస్తుంది సార్, జిఎంసి, కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ డివైస్. అందరూ పెట్టుకుంటున్నారు, నేను రైస్ ప్లస్ ఇది తింటున్నా, నేను రైస్ తింటున్నా, ఇంత గ్లూకోజ్ లెవెల్ స్పైక్ అవుతుంది, సో అది అవాయిడ్ చేయండి అని చాలామంది ఇన్ఫ్లుయెన్సర్స్ స్టార్ట్ చేయడం ఉంది సార్ ఇప్పుడు. సో అసలు అది కరెక్టే అంటారా? అంటే ఒక ఫుడ్ తిని దానికైనా గ్లూకోజ్ స్పైక్ చూసుకొని ఆ ఫుడ్ మనం అవాయిడ్ చేయాలి, తక్కువ గ్లూకోజ్ స్పైక్ అయితే దాన్ని తినాలి. ఒక నార్మల్ పర్సన్, ఒక నాన్ డయాబెటిక్ అది చూసి చాలా ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, అది అంత అవసరం లేకపోయినా అది ఎలా తింటున్నారు. సో వాట్ ఈస్ యువర్ టేక్ ఆన్ ఇట్? నా అడ్వైస్ ఏంటంటే అసలు అలాంటి థాట్ ప్రాసెస్ గ్లూకోజ్ జీసీఎం కంటిన్యూస్ గ్లూకోజ్ మానిటరింగ్ ప్యాచీ టెక్నిక్స్ వాడవలసిన వాళ్ళకి వాడాలండి, అందరికీ కాదు. ఇప్పుడు ఉన్నారనుకోండి 20 ఏళ్ళ పిల్లలకి, వాళ్ళకి అందరికీ గ్లూకోజ్ మానిటరింగ్ ఎందుకంటే వాడికి ఏ షుగర్ లేనప్పుడు వాడు ఏం తినాలో హాయిగా ఉండటానికే కదా వాడు ఉన్నది. సో లెట్ హిమ్ ఎంజాయ్ ద ఫుడ్ రైట్ నౌ బట్ ఇన్ అ కంట్రోల్డ్ మేనర్. సో ఎవరికి గ్లూకోజ్ మానిటరింగ్ అవసరం ఉంటుందో అనేది వాళ్ళకే తీసుకోవాలండి. ఇది పీపుల్ హూ హ్యావ్ హై గ్లూకోజ్, ఐ మీన్ HbA1c ఈజ్ రేంజింగ్ మోర్ దెన్ 9.5 కావచ్చు, థర్డ్ ట్రైమెస్టర్ ఆఫ్ ప్రెగ్నెన్సీ కావచ్చు, అలాంటి వాళ్ళకి కొంచెం సెప్సిస్లో ఉన్న వాళ్ళకి కావచ్చు, కొంచెం అన్కంట్రోల్డ్ గ్లూకోజ్ కండిషన్స్లో ఉంటుంది, వాళ్ళకి మాత్రమే ఈజ్ అడ్వైజ్డ్ అండ్ నాట్ ఎవ్రీబడి టు దే నీడ్. ఇది అసలు సజెస్టబుల్ కాదు. సో ఇంకొకటి అంటే ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ మల్టిపుల్ గ్లూకోజ్ ఇంక్రీజ్ ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయో వాళ్ళకి తీసుకోవాలి, లేకపోతే అవసరం లేదు. సో యూఆర్ అగేన్స్ట్ దట్ ట్రెండ్? ఇఫ్ నీడెడ్ అంతేగాని ప్రతి ఒక్క, బికాస్ దట్ ఈస్ మోర్ ఎక్స్పెన్సివ్. జస్ట్ మనకు ఖర్చు పెట్టడం పెరిగిపోయింది, అవసరం లేకపోయినా ఖర్చు పెట్టడం. ఇప్పుడు ఫుల్ కంట్రోల్లో ఉన్న సరదాగా చూసుకోవడానికి మెజర్ చేసినట్టు ఉంటుంది. నాకు అవసరం లేకపోయినా నేను వాచ్ కొనుక్కుని ఎంత పరిగెడుతున్నాను, నడిచేవాడు నడుస్తాడు, పరిగెట్టేవాడు పడుస్తాడు. వై షుడ్ ఈ సీ వాచెస్ అండ్ ఆల్ దీస్ థింగ్స్ దీస్ డేస్. మానిటరింగ్ ఇవన్నీ మనకు పెద్ద అవసరం లేదనిపిస్తుంది. అవసరమైనప్పుడు డెఫినెట్లీ విల్ టేక్ అప్. సో నాట్ ఆల్ ద పేషెంట్స్ ఆర్ సజెస్టెడ్, వెరీ ఫ్యూ ఆఫ్ దెమ్, 2 to maximum 5% of the people are suggestible depending on their needs, depending on the suggestion of the doctor only. Advice చేసినప్పుడు డెఫినెట్లీ దే షుడ్ టేక్. సార్, సో కమింగ్ బ్యాక్ టు గ్లూకోమీటర్, ఇప్పుడు అందరూ గ్లూకోమీటర్ ఏదో స్ట్రిప్ తీసి ఒక పిన్ చేసుకొని, అది అసలు వాట్ ఈస్ ద కామన్ మిస్టేక్ యూ హ్యావ్ సీన్ ఇన్ పీపుల్ హు ఆర్ యూజింగ్ గ్లూకోమీటర్ విచ్ కెన్ గివ్ రాంగ్ వాల్యూస్? ఆ రాంగ్ వాల్యూస్ చూసి వాళ్ళు ఇంకా టెన్షన్ పడి అసలు ఏం మిస్టేక్స్, ఎలా గ్లూకోమీటర్ వాడాలి, ఏం మిస్టేక్స్ మీరు కామన్గా చూసారు సార్? గ్లూకోమీటర్ వాడేటప్పుడు అండి, ద కంపెనీ ఆఫ్ గ్లూకోమీటర్స్ ఆర్ టు బి ప్రయారిటైజ్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ రియలీ కరెక్ట్ ఆర్ నాట్. రెండోది ఏంటంటే ప్రాపర్ క్లీనింగ్ ఆఫ్ ద ప్లేసెస్ వేర్ యూ హ్యావ్ టు, ఎక్కడైతే మనం చేస్తున్నామో ప్రాపర్ క్లీన్ చేసుకుంటున్నామా లేదా, ఆ స్ట్రిప్స్, గ్లూకోమీటర్ స్ట్రిప్స్ ఎక్స్పైర్డ్ అయ్యా లేదా, ఇవన్నీ మనం సరిగ్గా చూసుకోవాలి. వెదర్ వేర్ ప్రాపర్గా. కామన్ మిస్టేక్, వెరీ ఫ్రీక్వెంట్ మిస్టేక్ ఏంటంటే అందరూ ఎక్కువ స్క్వీజ్ చేసేస్తుంటారు, హ్యాండ్ అంతా స్క్వీజ్ చేసి బ్లడ్ బయటకు, అలా చేయటం కరెక్ట్ కాదు. సో గ్లూకోమీటర్ గివ్స్ యూ అడిక్వేట్ రీడింగ్, ఒక 20 points 30 points ఇటు అటుగా ఇవ్వచ్చు. And that is these days we have good companies of glucometers which are pretty much suggestible. అని ఎలా చేయాలో ప్రాపర్ ఆ ఏరియా క్లీన్, ఎక్కడైతే మనం ఇది ఇస్తామో ప్రిక్ ఇస్తామో శుభ్రంగా క్లీన్ చేసుకోవడం, బాగా స్క్వీజ్ చేయకుండా ఉండటం, స్ట్రిప్ మనం తీసుకున్న గ్లూకోజ్ స్ట్రిప్ కూడా ఎక్స్పైర్ డేట్ కాకుండా విత్ ఇన్ ద డేట్ ఉండటం, ఇవన్నీ మెషర్స్ తీసుకుంటే మాత్రం ఇట్ ఈస్ సజెస్టబుల్. అప్పుడు ఇంట్లో చేసుకుంటాం కాబట్టి టు మానిటర్ అవర్ బ్లడ్ గ్లూకోజ్. సార్, గ్లూకోమీటర్తో నాకు తెలిసిన కొంతమంది ఈరోజు చెక్ చేసుకొని 2 days తర్వాత మళ్ళీ గ్లూకోమీటర్తో చెక్ చేసుకొని ప్రతి 2 to 3 daysకి చెక్ చేసుకొని, అసలు అలా అవసరమా సార్? లైక్ ఈజ్ ఇట్ హై కాన్షియస్ ఫుల్ కంట్రోల్ ఉన్న వాళ్ళకి అసలు అంత అవసరం లేదండి. వన్స్ ఇన్ బ్లూ మూన్ కానీ వన్స్ ఇన్ మంత్ కానీ వాళ్ళకి తీసుకోవచ్చు, టెక్స్ట్ చేసుకోవచ్చు. అంటే యాజ్ లాంగ్ యాజ్ దే నో దే ఆర్ హ్యావింగ్ అ కాన్షియస్, ఐ మీన్
అవేర్నెస్ ఆఫ్ ద థింగ్స్ అరౌండ్, ప్రాపర్ డైట్ తీసుకుంటున్నానా, ప్రాపర్ ఎక్సర్సైజ్ చేస్తే ఇవన్నీ చేసే వాళ్ళకి అంత ఫ్రీక్వెంట్గా వన్స్ ఇన్ డే లేదా వన్స్ ఇన్ 2 days తీసుకోవాల్సిన అంత అవసరం లేదు. సార్ ఒకవేళ ఒక డయాబెటిక్ ఇప్పుడు చెక్ చేసుకున్నారు, వాళ్ళు డయాబెటిక్ అని తెలిసింది, వాళ్ళు మెడికేషన్ స్టార్ట్ చేశారు. ఆఫ్టర్ హౌ మెనీ మంత్స్ షుడ్ దే కమ్ బ్యాక్ టు ద టెస్ట్ అగైన్? సో నా సజెషన్ ఏంటంటే, అంటిల్ యూ కంట్రోల్ యువర్ బ్లడ్ గ్లూకోజ్ కొంచెం ఫ్రీక్వెంట్ విజిట్స్ అవసరం పడుతుంది. వన్స్ ఇన్ 15 days కానీ, వన్స్ ఇన్ అ మంత్ కానీ. ఫుల్ కంట్రోల్లో వచ్చిన తర్వాత మెడికేషన్స్ మనం ప్రాపర్ అలైన్ చేసాము, ఒక్కసారి మెడికేషన్స్ కరెక్ట్గా సెట్ అయినాయి, నా ఫుడ్ కూడా సెట్ అయింది, ఎక్సర్సైజ్ కూడా మాడ్యూల్ కూడా కరెక్ట్గా ఫాలో అవుతారు, అలాంటి వాళ్ళకి వన్స్ ఇన్ 3 months ఈజ్ క్వైట్ ఓకే టు రివ్యూ అ డాక్టర్. వన్స్ ఇన్ 3 or 6 months ఈజ్ క్వైట్ ఓకే. అంత ఫ్రీక్వెంట్గా ప్రతి 15 రోజులకి డాక్టర్ రమ్మనటం అనేది ఇట్స్ నాట్ ఫేర్. వి నార్మలీ డోంట్ డూ ఇట్. సార్ సో ఓరల్ ట్యాబ్లెట్స్ పనిచేయకపోతే నెక్స్ట్ ఇన్సులిన్కి వెళ్ళాలి అంటారు. చాలా మందికి డయాబెటీస్ అంటేనే అదే, నేను ఇప్పుడు ఇన్సులిన్ ఇంజెక్షన్స్ తీసుకోవాలా అని చాలా భయం ప్రమోట్ అవుతుంది. సో అసలు అందరికీ అవసరమా సార్ అసలు ఇన్సులిన్ తీసుకుని? ఎవరికి అసలు అవసరం ఇన్సులిన్? అసలు ఏ స్టేజ్లో అది తీసుకోవాల్సి వస్తుంది? ఎప్పుడైతే కాంప్లికేషన్స్ స్టార్ట్ అవుతాయో, న్యూరోపతి కానీ నెఫ్రోపతి కానీ, వాళ్ళకి ఎక్కువ కాంప్లికేషన్స్ వచ్చి గ్లూకోజ్ కంట్రోల్లో లేనప్పుడు వి ఆబ్వియస్లీ విల్ హ్యావ్ టు స్టార్ట్ ఆన్ ఇన్సులిన్. మోర్ ఓవర్ టైప్ 1కి ఎలాగే ఇన్సులిన్ వాడతాం, టైప్ 1 డయాబెటీస్కి, టైప్ 2 డయాబెటిక్ పీపుల్కి ఇన్సులిన్ అవసరమైనప్పుడే ఫర్ అ ఫేస్ ఆఫ్ డ్యూరింగ్ హాస్పిటల్ అడ్మిషన్ కావచ్చు, యాక్యూట్ కంట్రోల్ మెజర్స్, ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు కానీ, ఎనీ ఫీవర్ స్పైక్స్ ఉన్నప్పుడు కానీ, ఇలాంటప్పుడు కొంచెం ఇన్సులిన్ వాడవలసి వస్తుంది. వన్స్ ఇట్ ఈస్ కంట్రోల్డ్ దెన్ విల్ బ్యాక్ టు ఓరల్ హైపోగ్లైసెమిక్ ఏజెంట్స్ సరిపోతుంది. నాట్ ఆల్ ద కండిషన్స్ టు. ఒక్కసారి ఇన్సులిన్ స్టార్ట్ చేస్తే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ చేయాలని ఏమో. These days we have trendy lot of new oral hypoglycemic agents which are doing wonders, and those drugs are really కొంచెం ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే, బట్ దే ఆర్ డూయింగ్ లెస్ ఆఫ్ కాంప్లికేషన్స్ అండ్ lot of better things. Patients are really happy with the amount of diabetic control they have. సార్ సో యాజ్ యూ హ్యావ్ మెన్షన్ డయాబెటిక్ న్యూరోపతి, డయాబెటిక్ నెఫ్రోపతి, సో చాలామందికి డయాబెటీస్ అక్కడి వరకు ప్రోగ్రెస్ అవుతుందని కూడా అది తెలియదు సార్. చాలామంది డయాబెటీస్ అంటే నా లోపల ఏదో ఉంటుంది. నేను సర్జరీ వార్డుకి వెళ్ళినప్పుడు చూసే ప్రతి 3 బెడ్స్లో ఒక కేసు డయాబెటిక్ ఫుట్టే ఉంటుంది. సో ప్లస్ డయాబెటిక్ న్యూరోపతిలో వాళ్ళ సెన్సేషన్స్ లూజ్ అయిపోయి, సో దాని గురించి మీరు కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో అదేంటంటే, యాజ్ ద బ్లడ్ గ్లూకోజ్ ఇన్ ద బాడీ ఇంక్రీజెస్, సో డ్యామేజ్ విల్ బి డన్ టు ద న్యూరాన్స్. ఎక్కడైతే మైలిన్ షీత్ డిస్టర్బెన్సెస్ ఉంటుందో, న్యూరోనల్ మైలిన్ షీత్ డిస్టర్బెన్స్ ఉంటుందో, అక్కడ వాళ్ళకి ఆ పెయిన్ సెన్సేషన్ తగ్గిపోతుంది. సో పెయిన్ సెన్సేషన్ తగ్గిపోయినప్పుడు వాళ్ళకి కింద కాలు మీద ఏం జరుగుతుందో, నడిచేటప్పుడు రాళ్ళు గుచ్చుకుంటున్నాయో, లేకపోతే ఏదైనా మట్టి తగులుతుందో, ఇది ఏమి వాళ్ళకి ఏం అర్థం కాదు. సో దే డోంట్ టెండ్ టు క్లీన్ ఇట్ ఆల్ ద టైమ్స్. సో ఫుట్ కేర్ ప్రాపర్గా ఉండదు. అలాగే డిఫరెంట్ దీస్ ఎండ్ అప్ సెన్సేషన్ లాస్ట్ ఆర్ సెన్సేషన్ డిక్రీస్డ్, టింగ్లింగ్, బర్నింగ్ అని ఇలాంటి సెన్సేషన్స్, మంటలు రావచ్చు, తిమ్మిర్లు రావచ్చు, ఇలాంటివి వాళ్ళు నోటీస్ చేయనప్పుడు, సో ఈ కాంప్లికేషన్స్ మనకి ఇట్ మోర్ ఓవర్ హ్యావ్ లాట్ ఆఫ్ కాంప్లికేటెడ్ డిసీజ్ లైక్ సైలెంట్గా హార్ట్ అటాక్ కూడా రావచ్చు. వాళ్ళకి ఆ పెయిన్, మామూలు పర్సన్కి ఉండే పెయిన్ డిక్రీజ్ అయిపోతుంది. ఆ మైలినేషన్ ఆఫ్ ది న్యూరాన్స్ తగ్గిపోయినప్పుడు ఆ ప్రాబ్లం ఉంటుంది డెఫినెట్గా. సో దే నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ షుగర్ కంట్రోల్. షుగర్ కంట్రోల్లో ఉన్నంత వరకు కాంప్లికేషన్స్ తక్కువ వస్తాయండి. సో ఈ రెటినోపతి కానీ, న్యూరోపతి కానీ, నెఫ్రోపతి కానీ ఏం కాంప్లికేషన్స్ తక్కువ వస్తాయి, యాజ్ దే ఆర్ కీపింగ్ దేర్ డయాబెటీస్ అండర్ కంట్రోల్, హెల్దీ లైఫ్ స్టైల్తో, డయట్ కంట్రోల్తో. సార్ ఇప్పుడు రెటినోపతిలో దే టెన్ టు లూజ్ దర్ విజన్. సో చాలామంది ఆప్టోమెట్రిక్స్ దగ్గరికి వెళ్ళి సైట్ చెక్ చేయించుకొని సైట్ బాగానే ఉంది కదా, నాకేం లేదు అని అనుకుంటారు. కానీ ఆప్థోమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి దే షుడ్ చెక్ దేర్ రెటీనా. సో ఈ అవేర్నెస్ అనేది చాలా మందికి లేదు. సో మీరు దాని గురించి కొంచెం చెప్పండి. ఆప్టోమెట్రిస్ట్ అంటే మీకు కళ్ళజోళ్ళ షాపుల్లో దొరుకుతారండి. టు చెక్ యువర్ జనరలైజ్ ఎనీబడి సైట్ ఎలా చెక్ చేయాలో తెలుస్తుంది. బట్ దట్ ఈస్ దెన్ ఆప్టోమెట్రిస్ట్. బట్ ఆప్థాల్మాలజిస్ట్ ఇస్ someone different who can detailedly study your retina and give you a detailed study of your picture. MD చేసిన వాళ్ళు ఆబ్వియస్లీ దే విల్ హ్యావ్
ఎంఎస్ ఆప్థమాలజీ చేసిన వాళ్ళకి వాళ్ళకి డీటెయిల్గా స్ట్రక్చర్ రెటీనా ఎలా ఉంటుంది, ఏంటి కాంప్లికేషన్స్ వస్తే మీకు ఎలా ఉంటుంది, వాళ్ళన్నీ ప్రాపర్గా రికగ్నైజ్ చేసి విల్ గివ్ యూ అ స్టోరీ బిహైండ్ వాట్ హ్యాపెండ్. ఈజ్ ఇట్ డయాబెటిక్ కాంప్లికేషనా ఏంటా అనేది దే కెన్ గైడ్ యూ ప్రాపర్లీ, దే కెన్ ట్రీట్ యూ ఆబ్వియస్లీ. అండ్ దీస్ ఆర్ పీపుల్ హూ కెన్ డూ సర్జరీస్ ఆల్సో ఇఫ్ నీడెడ్. బట్ ఆప్టోమెట్రిస్ట్ ఇస్ జస్ట్ టు చెక్ ద విషన్, దట్స్ ఆల్. సో పీపుల్ బ్రీఫింగ్ టు యూ ఆప్టోమెట్రిస్ట్ దగ్గరికి వెళ్ళకూడదు, ఆప్టోమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళి మీ రెటీనా చెక్ చేసుకోవాలి. సార్ ఇప్పుడు ఇదంతా ఎవరికి తెలియదు కాబట్టి వాళ్ళు అసలు ఒక న్యూరాలజీ వార్డ్కి వెళ్ళి నేను టెస్ట్, ఇప్పుడు డయాబెటీస్ ఉన్న వాళ్ళు ఒక న్యూరాలజీ వార్డ్కి వెళ్ళాలి, ఒక ఆప్టమాలజిస్ట్ దగ్గరికి వెళ్ళాలి అన్నది వాళ్ళకి తెలియదు. సో షుడ్ దే గో గెట్ ఇట్ చెక్ సార్? నార్మలీ ఈ కాంప్లికేషన్స్ ఉన్నప్పుడు యువర్ జీపీ, జనరల్ ప్రాక్టీషనర్, జనరల్ ఫిజిషియన్ కానీ ఎవరైతే వీళ్ళు ఆబ్వియస్లీ మీరు ఎప్పుడూ కంప్లైంట్ చెప్పాలి. ఏమైనా ఉంటే యూఆర్ గోయింగ్ టు ద డాక్టర్, కంపల్సరీ ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో చెప్పండి. యువర్ ప్రైమరీ కేర్ ఫిజిషియన్ విల్ గైడ్ యూ టు ఎనీ కైండ్ ఆఫ్ సూపర్ స్పెషలిస్ట్ ఇఫ్ యూ నీడెడ్. న్యూరాలజిస్ట్ కానీ, నెఫ్రాలజిస్ట్ కానీ, డిపెండ్స్ ఆన్ ద ఆప్థాల్మాలజిస్ట్ కానీ, కాంప్లికేషన్స్ బట్టి హీల్ రెఫర్ యూ కార్డియాలజిస్ట్ కానీ. రెఫర్ చేసినప్పుడు అక్కడికి వెళ్ళి అడిక్వేట్గా అడ్వైస్ తీసుకుని దాన్ని బట్టి మెజర్స్ తీసుకుంటే సో దట్ ఆ కాంప్లికేషన్స్ అనేది వీ కెన్ సెట్ ఇట్ రివర్సల్ స్టెప్ తీసుకోవచ్చు. సో దట్ విల్ బెనిఫిట్ ద పేషెంట్. అలా వదిలేస్తే కాంప్లికేట్ అయ్యి విజన్ లాస్ అవుతుంది, లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. సార్ సో మీ దగ్గరికి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఇప్పుడు అట్లీస్ట్ నౌ ఆర్ దే అవేర్ దట్ డయాబెటీస్కి మెయిన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్, డైట్ మోడిఫికేషన్స్ ఇంపార్టెంట్, ఓరల్ మెడికేషన్స్ ఒక్కటే కాదన్న అవేర్నెస్ ఇప్పుడు వచ్చిందా సార్ పీపుల్లో? ఆబ్వియస్లీ ఫస్ట్ థింగ్ మేము నాన్ ఫార్మస్యూటికల్ ఏజెంట్స్ మీద మోర్ స్ట్రెస్ పెడుతున్నాం కాబట్టి దే అండర్స్టూడ్ దట్ దిస్ డాక్టర్ వాంట్స్ మీ టు గో ఫర్ అ వాక్ ఎవ్రీ డే, దిస్ డాక్టర్ వాంట్స్ మీ టు కంట్రోల్ ఆర్ డైట్ ప్రాపర్లీ, దెన్ ఓన్లీ వాంట్ టు కమ్. బికాస్ మేము ఫస్ట్ ఇనీషియలీ మాట్లాడేది అంతా ఎక్సర్సైజ్ వీటి గురించి, డైట్ కంట్రోల్ వీటి గురించి, వెయిట్ లాస్ థెరపీ గురించి, వీటిలన్నిటి గురించి మాట్లాడిన తర్వాత వీఆర్ గోయింగ్ టు ద డ్రగ్స్ ఇఫ్ సో దే నీడ్ ఎనీ మెడిసిన్స్ ఫర్ డయాబెటీస్, ఓరల్ హైపోగ్లైసిమిక్ ఏజెంట్స్ కావచ్చు, ఇన్సులిన్ కావచ్చు. ఆ సెకండ్ ఆస్పెక్ట్ ఉంటుంది. మా ప్రైమరీ ఆస్పెక్ట్ ఇస్ ఆన్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఓన్లీ. సార్ సో చాలామంది డాక్టర్స్ చాలామంది ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ని ప్రమోట్ చేస్తారు సార్. సో హౌ ఈజ్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ బెనిఫిటింగ్ డయాబెటీస్? అది అసలు నెసెసరీ అంటే 14 అవర్స్ విండో తినకుండా ఉండాలి, 8 అవర్స్ విండో తినకుండా ఉండాలి. సో అలా చేయడం వల్ల డు వి ప్రమోట్ ఎనీ ప్రివెన్షన్ ఆఫ్ డయాబెటీస్ ఆర్ అవసరం లేదు, మనకు మంచిగా ఉన్న టైమింగ్స్లో 3 పూట్ల తినుకుంటూ ఉండడం బెటర్ అంటారు? యంగర్ పీపుల్కి ఇట్ డజంట్ మ్యాటర్ మచ్. సో వాళ్ళు తీసుకునే డైట్ అలాగ ఉంటుంది కాబట్టి ఓవర్ నైట్ తీసుకోకుండా ఎర్లీ డిన్నర్, నార్మల్గా అయితే ఫ్రీక్వెంట్ స్మాల్ మీల్ ఈజ్ ఆల్వేస్ అడ్వైజ్డ్ ఫర్ డయాబెటిక్స్. సో ఈ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అంటే ఫర్గెట్ అబౌట్ సీనియర్ సిటిజన్స్, పెద్ద వయసు వారికి ఇట్ ఈస్ నాట్ అడ్వైజబుల్ టు డూ దాట్. కానీ ఎర్లీ డిన్నర్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంఫర్టబుల్ టైంకి చేయటం 7-7:30, లంచ్ 12:30, 1 మ్యాక్సిమం, డిన్నర్ బై 6:37 ఫినిష్ అయిపోవడం, దట్ ఈస్ వెరీ గుడ్ లైఫ్ స్టైల్ విచ్ దే కెన్ హ్యావ్. అండ్ యాడెడ్ ప్రాపర్ పోర్షన్స్, డిక్రీస్ కార్బోహైడ్రేట్స్ వేరే పోర్షన్ తీసుకుని. కానీ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ ఈజ్ నాట్ యాక్చువల్లీ నెసరీ, నాట్ అడ్వైజబుల్. సార్ వాట్ ఆర్ ద టాప్ 3 లైఫ్ స్టైల్ చేంజెస్ దట్ యూ వుడ్ రికమెండ్? వాళ్ళు ఇఫ్ దే ఆర్ గెటింగ్ టు స్టార్ట్, ఓకే వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్ చేసుకుందాం అని వాళ్ళు ఫిక్స్ అయ్యారు. సో ఒక చిన్న స్మాల్ 3 లైఫ్ స్టైల్ చేంజెస్ దే కెన్ డూ ఇమీడియట్లీ సో దట్ దే కెన్ అచీవ్ దేర్. Yes, first is exercise, proper exercising, at least 150 hours a week, at least, I mean, weekly 5 days anna sare, 30 minutes every day anna sare, relax 2 days. Likewise, at least 150 hours a day, proper walking module. Next is weight loss, following the dietary components recommendations which are advised by a physician or a dietitian, whoever it is. Diet, proper diet control, decrease carbohydrates కానీ, ఇంక్రీజ్ ఫైబర్ డైట్ కానివ్వచ్చు, ఇంక్రీజ్ ప్రోటీన్ డైట్ కానివ్వచ్చు, అండ్ డిక్రీజ్ ఇన్ ఇన్ఫ్యాక్ట్ అవన్నీ చేసినప్పుడు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు వెయిట్ లాస్ థెరపీ ఈజ్ ఆబ్వియస్ అవుతుంది, వెయిట్ లాస్ అవుతుంది కాబట్టి. సో దీస్ త్రీ థింగ్స్ ఐ వుడ్ షేప్ అపాన్ అండ్ ఫాలో యువర్ డాక్టర్స్ అడ్వైస్ అండ్ lead a comfortable, happy, relaxed life. Adequate sleep is one of the most important thing which we should stress on. At least 7 hours a day. 7 hours a day. 24 hours lo 7 hours comfortable ga padukunte your body rests and you will be very comfortable. సార్ సో
టు అవర్ నెక్స్ట్ ఆస్పెక్ట్, డైట్ కోక్స్, డైట్ సోడాస్, జీరో షుగర్ సోడాస్, ఇవన్నీ చాలా అంటే ఐఎమ్ ఏ వెరీ బిగ్ ఫెనటిక్ ఆన్ ఇట్. నేనే రోజుకో డైట్ కోక్ తాగుతూ ఉంటా. సో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్, ఈజ్ ఇట్ ఎ బూన్ ఆర్ నాట్? No, 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 it is not advisable to go for artificial sweeteners. For a short period of time, whenever pleasure trips వెళ్ళినప్పుడు కానీ you can relax and have it. But daily recommendations అయితే never. I would not suggest to have any artificial carbonated drinks are not advisable in your daily life. Once a while, fine, you can have it. సో ఇట్ ఈస్ బెటర్ టు రీప్లేస్ దెమ్ విత్ షుగరీ డ్రింక్స్ బట్ నాట్ ఎవ్రీ డే. Yes. Yes. సో నేను ఫస్ట్ మానుకోవాలి. మార్పు తీసుకురావాలి. జెనెటిక్స్లో ఉన్నప్పుడు మనం తీసుకోకపోతే మనమే కాంప్లికేషన్ ఫేస్ చేయవలసి వస్తుంది. సో ఎర్లీ మెజర్స్ తీసుకోవడం మంచిది. అండ్ మెనీ పీపుల్ టెన్ టు యూస్ బ్రౌన్ షుగర్ ఇన్స్టెడ్ ఆఫ్ వైట్ షుగర్ అండ్ థింకింగ్ ఓకే నేను వైట్ నుంచి బ్రౌన్ షిఫ్ట్ అయ్యాను కాబట్టి నేను ఇప్పుడు ఓకే ఏమో. ప్లస్ జాగరీ, షుగర్ని కట్ చేసి జాగరీ ఇంక్లూడ్ చేస్తారు. ఇవన్నీ అసలు డూ యూ రికమెండ్ దోస్ ఆర్ ఏదైనా ఒకటే? So somebody is like sugar is like somebody is playing an opposite team to you. Whether he wants to score your goal. So now tend to be either is in white shirt ఉండొచ్చు, బ్రౌన్ షర్ట్ అయ్యి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళు ట్రెడిషనల్ అవుట్ఫిట్ అయ్యి ఉండొచ్చు. మా ప్రొఫెసర్ నాకు చదువుకునే టైంలో చెప్పేటప్పుడు ఏంటంటే ఫీల్ వెన్ యూ టేకింగ్ అ గ్లూకోజ్, feel that he is a Pakistani player, either he is wearing a white dress or a brown dress or his own green dress or his own traditional dress, ఏదైతే ఏంటి వాడు మన పైన గోల్ చేద్దాం అనుకుంటున్నాడు కాబట్టి తను మనం అవాయిడ్ చేయాలి. ఆల్ ద కాంపోనెంట్స్ కమ్ ఫ్రమ్ ద సేమ్ షుగర్ కేన్ కాంపోనెంట్. సో ట్రై టు అవాయిడ్ దెమ్ టు ద మ్యాక్సిమం. డోంట్ ఎంకరేజ్ షుగరీ ఐటమ్స్ ఇన్ ద లాంగ్ రన్. అది ఏదన్నా ఒకటే. సో ఏదన్నా బెల్లం అయినా ఒకటే, లేకపోతే బ్రౌన్ షుగర్ అయినా ఒకటే, ఏదైనా ఒకటే. సో నాట్ అడ్వైజబుల్ టు హ్యావ్ ఎనీ ఆఫ్ దీస్ ఇన్ ఎనీ ఫార్మాట్. సార్, సో నెక్స్ట్ ద మేజర్ ప్రాబ్లమ్ ఇన్ అవర్ సొసైటీ, ఆల్కహాల్ అండ్ డయాబెటీస్, హౌ డు దే కమ్ టుగెదర్? As such, WHO recommends not to have alcohol at all, even in the minimum dosage. డైలీ ఇదివరకు ఏంటంటే వీక్లీ డైలీ ఎంత పెగ్గు 60 or 90 అలా అనేవారు. సో ఇప్పుడైతే నాట్ అడ్వైజబుల్ కంప్లీట్లీ. హెల్దీ లైఫ్ స్టైల్కి ఆల్కహాల్కి 2 different paths. సో నాట్ అడ్వైజబుల్ ఎట్ ఆల్. కార్బోహైడ్రేటింగ్స్ కానీ ఆల్కహాల్ కానీ వైల్ ఇన్ అ ప్లెజర్ ట్రిప్స్ ఎప్పుడో ఒక్కసారి వన్స్ ఇన్ 6 months ఆర్ ఇన్ అ ఇయర్ యూ హ్యావ్ ఫన్. అంతేగాని డైలీ నాకు ఇది కావాలి. నా పేషెంట్స్ కొంతమంది అడుగుతారు సాయంత్రం పూట నేను ఆల్కహాల్ తీసుకుంటాను, నేను షుగర్ ట్యాబ్లెట్ వేసుకోవచ్చా సార్? ఆల్కహాలే నాట్ అడ్వైజబుల్. మరి ఇంకా షుగర్ ట్యాబ్లెట్స్ వేసుకోవడం అనేది ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ యూ. ఓకే, సో నెవర్ మిస్ యువర్ డయాబెటిక్ డోసేజ్ ఇన్ ఆర్డర్ టు కీప్ యువర్ కంట్రోల్. జస్ట్ ఒక పెగ్ ఆల్కహాల్ కోసం మన కిడ్నీలు పాడు చేసుకోవడం, మన ఇది పాడు చేసుకోవడం అనేది ఇట్స్ నాట్ అడ్వైజబుల్. సో షుగర్ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు WHO రికమెండేషన్స్ అయితే నో, నాట్ ఎట్ ఆల్. ఎనీథింగ్ ఇస్ డ్యామేజింగ్ టు ద హెల్త్. థ్యాంక్ యూ సో మచ్ సార్. మీ నుంచి డయాబెటీస్ గురించి అట్లీస్ట్ ఐ థింక్ పీపుల్ వుడ్ గెట్ అ లిటిల్ బిట్ ఆఫ్ అవేర్నెస్ మన ప్రయత్నం నుంచి. సో ద నెక్స్ట్ ఆస్పెక్ట్ ఐ వాంట్ జస్ట్ అంటే ఇప్పుడు నేను ఒకవేళ పీజీ కంప్లీట్ చేసిన తర్వాత ఐ థింక్ ఎవ్రీ మెడికో హ్యాస్ హిస్ డ్రీమ్ టు సెటప్ హిస్ ఓన్ క్లినిక్ సమ్డే. డెఫినెట్లీ ఆ డ్రీమ్తోనే దిగుతారు, ఎస్పెషలీ ఫస్ట్ జనరేషన్ డాక్టర్స్ లైక్ అస్. బికాస్ మా ఫాదర్ అంతా నాన్ మెడికల్ ఫీల్డ్, సో ఐ హ్యావ్ టు సెటప్ మై ఓన్ క్లినిక్. సో do you recommend having an own clinic, or do you recommend to work in a government sector or private sector? So what I suggest is your clinic setting up gives you autonomy to function. So you can balance whatever way you can. You can see patients whenever you can do the service to the community whichever way you can, either whatever financial commitments you have or these things. I would suggest clinic is a better option for a lot of people these days, as a corporate sector gives you certain responsibilities and government sector gives you a lot more responsibilities as such. When you're when you have uneven balance timings, it all depends. So clinic పెట్టుకోవడం అనేది it's a very easy thing and a good one.
So people who don't know, sir has a clinic, Satyam Clinics. Am I right, sir? Is it- So which is running very successfully. So I think he's the best person to tell you how to set up a clinic. So what was the initial capital that you have put to start set up your own clinic, sir? నేను ఇనిషియల్ క్యాపిటల్ పెద్దగా ఏం లేదు. ఐ డోంట్ థింక్ ఐ స్పెండ్ ఈవెన్ 50,000 ఆన్ దాట్. సో ఐ థింక్ పేషెన్స్ ట్రస్ట్ అండ్ హెల్త్ ఎడ్యుకేషన్ ఈజ్ వాట్ యూ షుడ్ బిలీవ్ ఇన్. సో డే వన్ నుంచి వాట్ ఐ ఆల్వేస్ టార్గెట్ వాజ్ నాకున్న సబ్జెక్ట్ని పేషెంట్తో హెల్త్ ఎడ్యుకేషన్ చేద్దాము. సో ఉన్నది ఉన్నట్టు చెప్తాము. గెయిన్ ట్రస్ట్ విత్ ద పేషెంట్స్ అండ్ ట్రీట్మెంట్ ఆబ్వియస్లీ ఫాలోస్ వెన్ యూ హ్యావ్ అ ట్రస్ట్. Obviously patient will trust you and you'll try to do the best to the patient, and that is what gives you more pleasure, and that is what gives you more happiness in life. At the end of the day, that's what we all strive for, the happiness. సో ఫైనల్ ఆస్పెక్ట్ ఆఫ్ అవర్ పాడ్కాస్ట్, వి వాంట్ అంటే యుఎస్ఎంఎల్ఈ ఒకప్పుడు ఒకలా ఉండేది, ఇప్పుడు ఒకలా ఉంది. ఎల్ఓఆర్స్తో క్లినికల్ రొటేషన్స్ ఇవన్నీ, నేను ఒకప్పుడు చాలా 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 ఎక్కువ యుఎస్ఎంఎల్ఈ ఆస్పిరెంట్స్ నేను ఫిక్స్ అయ్యా అసలు యూఎస్కి వెళ్ళే చేయాలి పీజీ అని. బట్ ద సిచ్యువేషన్స్ నేను చూసి ఇప్పుడు నేను ఒక ఎల్ఓఆర్ అయినా సంపాదించుకోగలనా, క్లినికల్ రొటేషన్స్కి వెళ్తే అసలు అంటే లైక్ వుడ్ దే అలౌ అస్, అసలు మనకు అసలు మంచి ఎల్ఓఆర్స్ రాస్తారా అన్నది. వాట్ వాజ్ అంటే హౌ డిడ్ యూ గెట్ ఇన్ టు యూఎస్ఎంఎల్ఈ? మీరు చాలాసార్లు క్లాస్లో కూడా యూఎస్ఎంఎల్ఈ గురించి మాట్లాడి యూ ఎంకరేజ్డ్ పీపుల్ టు గో ఆప్ట్ ఫర్ ఇట్, ట్రై ఫర్ ఇట్. Stay back in India, and finally I have come to final decision that this is a better place for me to stay, because I have a lot more familial responsibilities and attachments rather than anything which I can go abroad to. సో ఎల్ఓఆర్స్ తీసుకోవడం అనేది పెద్ద కష్టమేం కాదు. స్టిక్ టు ద బేసిక్స్, బీ రెస్పాన్సిబుల్, ఐ మీన్ యాజ్ ఫాలో యువర్ క్లాసెస్ రెగ్యులర్లీ. యువర్ టీచర్స్ ఆల్వేస్ విల్ గైడ్ యూ గివింగ్ LORs, that is letter of recommendations, either from this college where you studied your basics or from wherever needed. అక్కడి నుంచి తీసుకునే ఫెలోషిప్స్ తీసుకోవడం కొంచెం కష్టమైనా సరే, those who are interested to go abroad, always chase your dreams and target them to chase your goals, fix it. But those who are not interested to go, and you have uh, things who still love their country, love to work for their country, then if you don't have financial burdens here, and then stick back to your country and serve the poor. Or you have a lot more lot more things waiting for you in your country. And financial these days for doctors, it is stable. You don't need to worry about any financial status. So start up your clinic in the periphery is always the best advice which I can give you. So USMLE kante these days, sticking back to your country, I think you're more financial benefit here. అక్కడ ఏంటంటే టైమింగ్స్ ఉంటాయి, ప్రాపర్గా సింపుల్గా మేనేజ్ చేసి. మనకి ఇక్కడ ఇండియాలో ఏంటంటే డాక్టర్ అంటే 24 hours ఉండాలి. వీడు పడుకున్నా పడుకోకపోయినా, మనకి ఏ కష్టం ఉన్నా వాడు పడుకోకూడదు, మనం ఏ టైంలో ఉన్నా ఫోన్ చేస్తే కీప్ కాలింగ్ యూ ఆల్ ద టైమ్. సో ఆ యూఎస్లో అలాంటి వాటిలో దే డోంట్ కాల్ యూ ఎట్ ఆల్. సో యూ హ్యావ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ టూ మచ్ దేర్. బట్ హియర్ రెస్పాన్సిబిలిటీ లైస్ ఆన్ యువర్ షోల్డర్స్. బట్ స్టిల్, if you are willing to stay back with your parents, for your parents, this is the best country. I would suggest you, India is always the best. Thank you so much, being a very busy personality, coming in, having 2 hours of time with us. We are really honored to have you on our podcast, sir. And మన ప్రయత్నం, I think it will reach a lot of people, and it will help at least a few people, and try to implement it in your life. I think sir is one of the best people who can tell you about diabetology or about physiology and about every aspect in your life. So this was our try. Thank you so much. I would suggest all of you to enjoy having our
Dear students of Andhra Medical College, encourage them with lot of videos like this, and we will always be ready to share any educational material to you. All the best to my students and all the viewers also. Please encourage my students. Thank you so much, sir. Thank you, sir. Thank you so much.